వాయిస్ వాయిస్ వినపడుతుంది కదా తేజ? వినిపిస్తుంది సార్. Is it fine? Yes, sir. వాయిస్ వినపడుతుందా? కన్ఫర్మ్ ఒకసారి అందరూ. నాకు వినిపిస్తుంది సార్. ఓకే రైట్. అందరికి వినిపిస్తుంది సార్. మీ వాయిస్ నాకు వినపడలేదే, మ్యూట్ లో ఉంచారా? మీరు Okay. మ్యూట్ లో పెట్టుకున్నారేమో సార్. వాయిస్ రావడం లేదు. ఎవరైతే లింక్ లోంచి జాయిన్ అయ్యారో వాళ్ళకి రావట్లేదు కాసేపు సార్. డైరెక్ట్ వచ్చిన వాళ్ళకి వస్తుంది. మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేయమ్మా. 5:30 క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. రైట్. సో మై వాయిస్ ఇస్ క్లియర్, అందరికీ వస్తుంది రైట్. ఓన్లీ 5:30 యు ఆర్ గెటింగ్ ట్రబుల్ రైట్. ఒకసారి చూడు, ఒకసారి నీ మొబైల్లో ప్రాబ్లం రైట్. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. రైట్. సో అందరికీ వస్తుంది రైట్. నిన్న హోంవర్క్ లో లిటిల్ బిట్ ప్రాబ్లం హ్యాస్ కమ్. కొంతమందికి అది అర్థం కాలేదు. మేబీ ద పాయింట్ ఈస్ కన్వర్షన్ 90 degrees కి ఎన్ని యాంగిల్స్ ఉంటాయి, ఎన్ని టైమింగ్స్ ఉంటాయి? 90 degrees ఫర్ ఎవ్రీ అవర్ 90 degrees విల్ హ్యావ్ ఎన్ని ఉంటాయి? 2 times. 2 ఉంటాయి. ఇజ్ ఇట్ నాట్? 2. ఓన్లీ కేస్ ఆఫ్ 0 degrees అండ్ 180 degrees ఒక టైమింగ్ ఉంటుంది. 90 degrees కి 2 టైమింగ్స్ ఉంటాయి. బట్ కొన్ని పెక్యులర్ టైమింగ్స్ దగ్గర అవి రావు. 2 to 3 దగ్గర 1 టైం ఉంటుంది, 3 to 4 దగ్గర 1 టైం ఉంటుంది. బట్ 2 to 4 దగ్గర 3 times వస్తాయి. అంతే తప్ప ఫర్ ఈచ్ అవర్ ఇట్ హ్యావ్ 2 times అన్నమాట. 12 to 1 దగ్గర 2 times వస్తాయి. 5 to 6 దగ్గర కూడా 2 times వస్తాయి. బట్ కొన్ని డేంజర్ జోన్స్ దగ్గర ఎన్నైతే ఇంతకుముందు వస్తాయో దాని మీద ఒకటి లెస్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో మీరు ఐ థింక్ సమ్ పీపుల్ ఆర్ కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్ విత్ ద టైమింగ్స్ అండ్ కన్వర్ట్ చేయట్లా. రైట్. అండ్ ఐ విల్ షో వాట్ ఇట్ ఈస్ రైట్. సార్ 3 to 9 మధ్య ఎన్నిసార్లు వస్తుంది సార్ రైట్ యాంగిల్? రైట్. యూ హ్యావ్ టేకెన్, మీరు తీసుకునేటప్పుడు ఇప్పుడు సపోజ్ 20/11 ఉంది, యూ హ్యావ్ కన్వర్ట్ నా. అది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. 20/11 దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే 1 time దర్ ఈస్ 20 ప్లస్ దర్ ఈస్ 1 9/11 కదా. సో దర్ ఈస్ 21 9/11 అని కన్వర్ట్ చేయమని చెప్పాను రైట్. అవి చేయాలి. అవి చేయకపోతే మీకు ఆన్సర్స్ పర్ఫెక్ట్ గా రావు. 50/11 అంటే ఎంత? 50/11 అంటే ఇట్ ఈస్ యూ హావ్ టు సే ఇట్ ఈస్ 4 times కాబట్టి 11 months 11 4s కాబట్టి యూ హావ్ టు యాడ్ 54 ప్లస్ 44 అయిపోయింది కాబట్టి దట్ ఈస్ 54 6/11. ఇట్లా మీరు కన్వర్ట్ చేసి చెప్పాలి. ఇప్పుడు అబ్జర్వ్ చేశారా, నేను ఇంకొకటి హోంవర్క్ ఇచ్చాను. హౌ మెనీ టైమ్స్ దే విల్ కోయిన్సైడ్. కోయిన్సిడెన్స్ చూసుకోండి ఒకసారి. కోయిన్సిడెన్స్ అంటే 0 degrees అండ్ నెక్స్ట్ ఈజ్ 180 degrees అండ్ 90 degrees కి 2 టైమింగ్స్ చెప్పాను. 2 టైమింగ్స్. సరే, ఇప్పుడు నేను చెప్పిన వర్క్ ఏంటి అంటే 6 hours కాన్సెప్ట్. 6 hours కాన్సెప్ట్ లో అవి
how many times they will coincide అనే పాయింట్ మీద మనం చేస్తాం. సో ఎటు 1 hour అనే కాన్సెప్ట్ లో చేస్తున్నాం కాబట్టి మీకు తెలుసు కాబట్టి అది రైట్. నేను 0 to 1 అంటే 12 to 1 1 to 2 అలా ఇవ్వలేదు. ఓన్లీ 6 hours కాన్సెప్ట్ వెళ్ళాం. 6 hour కాన్సెప్ట్ లో ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ 12 to 6 స్టార్ట్ చేశాం. అంతేనా? 12 to 6 స్టార్ట్ చేసినప్పుడు చెప్పండి ఒకసారి 0 degrees ఎన్ని వస్తాయి, కోఇన్సిడెన్స్ ఎన్ని వస్తాయి? 180 గురించి పక్కన పెడతాము. ఫైవ్ టైమ్స్. రేపు వచ్చే క్వశ్చన్స్ వీటి మీద ఎక్కువ వస్తాయని మనం అనలిటికల్ గా చెప్పచ్చు. దీస్ ఆర్ ఆల్ అనలిటికల్ గా డైరెక్ట్ గా థింక్ చేసి చెప్పాలి తప్ప స్పాట్ రావు అనమాట. బిట్వీన్ 12 to 6 హౌ మెనీ 0 degrees అంటే కోఇన్సిడెన్స్ ఉంటుంది. నిన్న ప్రాక్టీస్ తో ఈరోజు చెప్పాలి. టైప్ ఇట్, టైప్ అనే చేయండి. 5 times. Sir, తేజ గివ్ ది సేమ్. నీ వాయిస్ ఎందుకు రావట్లేదు నాకు? సార్ నా వాయిస్ వినిపించట్లేదా మీకు? 1 second. మీ వాయిస్ నాకు వినపడలేదు. Yes. Okay, but why I am not getting voice? నేనేమన్నా సార్ వినిపిస్తుందా? అంజుమ్, కెన్ యు స్పీక్? వినిపిస్తుందా సార్? అంజుమ్, నా వాయిస్ వినిపిస్తుందా నీకు? వినిపిస్తుంది మరి అదేం సార్ వినిపిస్తలేదు. సార్. మీకు వినిపిస్తుందా నా వాయిస్? నాకు రావట్లేదు. సార్ మీ స్పీకర్ చెక్ యువర్ స్పీకర్ సార్. స్పీకర్ వాల్యూమ్ చూడండి సార్. అంతేనా? ఒకసారి నేను హెడ్ ఫోన్ లో పెట్టుకున్నారా లేకపోతే ఎట్లా? వెయిట్ హెడ్ ఫోన్ మోడ్ ఏమైనా ఆన్ చేశారా? ఓకే, 1 second. అది ఓపెనింగ్. 1 second. Where is that speak? 1 second. ఓకే. Yeah. హలో, ఇప్పుడు మీకు వినిపిస్తుందా సార్? ఒకసారి కెన్ ఎనీబడీ స్పీక్ అవుట్? వినిపిస్తుందా సార్? సార్ సార్ వినిపిస్తుందా? ఓకే. హలో హలో యా సార్. ఇప్పుడు పాయింట్ ఈజ్ నేను డిస్కనెక్ట్ చేశాను అయినా కానీ యా దట్స్ ఫైన్. నో ఫైన్. ఎస్
ఎవరిథింగ్ వినిపిస్తుంది. ఇప్పుడు వినపడుతుంది. ఇవి డిస్కనెక్ట్ చేసినా డిస్కనెక్ట్ అవ్వలేదు అవి, అందుకని సరేనండి, పర్వాలేదు, నేను ఇది పెట్టుకుని మాట్లాడతాను, నో డౌట్. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో జస్ట్ ఇప్పుడు నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ వై యూ హ్యావ్ కన్ఫ్యూజ్డ్ హియర్. ఇప్పుడు ఇది కొంచెం మంచి ఎక్సర్సైజ్ యాక్చువల్గా. ఏంటి వాట్ ఇస్ ఇట్ ఈస్ 1 to 7 0 degrees ఎన్నిసార్లు వస్తుంది? అవును, 12 to 6. 12 to 6. 12 to 6 5 Oh. times, sir. Is it okay that there is a 0 degrees 6 గంటల సమయం, టైమింగ్ డ్యూరేషన్ 6 hours, కానీ హౌ మెనీ టైమ్స్ ఇట్ కమ్స్ 0 degrees 6 hours అంటే యాక్చువల్గా ఇట్ is 6 hours, కానీ ఆ డేంజర్ జోన్ లో ఉంటుంది కాబట్టి we have to subtract 1 and say it is 5. But 1 to 6, 1 to 7, 5 1 to 7. 1 to 7. 6 అనుకుంటా సార్. అనుకునేది ఏంటి? 6 సార్. అనుకునేది 1 to 7 6, sir. 6. 1 to 7 ఇక్కడ కూడా 6 hours, కానీ ఇక్కడ 6 times ఉంటుంది. 2 to 8 కూడా 6 ఉంటుంది. But now I am coming to 6 to 12. 5 6 to 12. 6 to 12. 6. No, 5 danger zone లోకి ఎంటర్. ఓకే, 9 సరే, to 10. ఓకే, ఒక పని చేద్దాం, 6 to 10 పక్కన పెట్టండి, ముందు సీక్వెన్స్ కదండి. ఈ సీక్వెన్స్ గా వస్తారనే నేను ఐ గేవ్ దట్ హోంవర్క్. 3 to 9 చెప్పండి, 6 4 to 10, 5 to 11, 6 to 6 ఓకే. 5 ఇది 3 to 9 6, 4 to 10 6 5 to 11 6 6. 5 to 11. 6, sir. మధ్యలో డేంజర్ జోన్ ఉంది సార్. ఎక్కడ ఉంది? లేదు కదా అక్క. 9 to 10. 9 to 10. ఇప్పుడు ఒకటి should not be confused with ఇది 12. ఇప్పుడు 0 degrees. ఇప్పుడు ఇక్కడ 12 o'clock ఎగ్జాక్ట్ టైం ఎక్కడో మీకు అక్కడ దానికి ప్లస్ ఆర్ మైనస్ 1 hour అక్కడే డేంజర్ జోన్ అని చెప్పాను. 11 అండ్ దిస్ ఈస్ 1. ఈ ఏరియాలో మీరు కానీ ఎంటర్ అవుతుంటే టచ్ అయిన పర్లేదు, లోపలికి ఎంటర్ అయితే డెఫినెట్ గా 1 time తగ్గించాలి. నేను జస్ట్ ఐఎమ్ టేకింగ్ ఓన్లీ జనరల్ రెఫరెన్స్. ఇప్పుడు 5 to 11 అంటే డెఫినెట్ గా లోపల వెళ్ళలేదు, సో దెర్ ఇస్ నో ప్రాబ్లం, కాబట్టి 6 ఉంటుంది. కానీ 6 to 12 అన్నప్పుడు ఏమైంది? 6 o'clock నుంచి 12 o'clock అంటే ఇట్ ఈస్ ఎంట్రింగ్ అట్లా, కాబట్టి ఇక్కడ ఉండదు, కాబట్టి 5. ఇప్పుడు 7 to 1 చెప్పండి. 7 to 1. 5 times, sir. 5. అది 8 to 2. 5 ఇది తర్వాత ఇంకేమున్నాయి? 8 తర్వాత మళ్ళీ 9 to 3. 5. 10 to 4. 5. 11 to 5. 5. Between 12 and 6 వచ్చేసి పోయిన అదే కదా 5 అయిపోయింది. ఇది దిస్ ఈస్ వాట్ ఐ సెడ్ ద ఓకే అబ్జర్వేషన్. ఇప్పుడు 12 to 6 చెప్పాను కదా, కానీ ఒక అబ్జర్వేషన్ విత్ 90 degrees is something different అనమాట. ఎలాగా? 180. ఇప్పుడు 180 చేస్తే కూడా యూల్ గెట్. ఇప్పుడు చెప్పండి, ఏ స్లాట్స్ లో అది 1 time తగ్గుతుందంటే ఖచ్చితంగా ఇప్పుడు డెఫినెట్ గా ఎప్పుడు ఎగ్జాక్ట్ టైం ఈజ్ 180 ఎప్పుడు మీకు దట్ ఈస్ ఎట్ 6 o'clock.
6 o'clock దగ్గర ఎగ్జాక్ట్ కాబట్టి బిట్వీన్ 5 and 7 ఇక్కడ One angle ఇది డే ఈ ఒకటే వస్తుంది కాబట్టి ఇప్పుడు ఐఎమ్ మేకింగ్ 12 to 6 ఇప్పుడు ఇప్పుడు అక్కడ 12 to 6 చెప్పాను అనుకో సేమ్ నేను అదే చార్ట్ రాయమన్నా 12 to 6 చేస్తే ఎంత 26 5 times sir. అది చూసి ఎందుకు చెప్పాలి మామూలుగా డైరెక్ట్ గా స్పాంటేనియస్ గా రావాలి కదా సో దట్ ఈస్ 180 degrees 12 to 6 5 ఓకే 1 to 7 5 5 2 to 8 5 5 3 to 9 Five.5 Vinay 3 to 9 5 4 to 10 5 5 5 to 5 to 11 5 to 11 5 5 to 11 5 Vinay ఎక్కడ ఉన్నావా లైన్ లో ఉన్నాను 6 to 12 5 బట్ ఇప్పుడు 7 to 12 also 7 to 1 7 to 1 6 6 7 to 1 6 అంతేనా ఇవన్నీ బిట్వీన్ గురించి మాట్లాడతాం ఇవన్నీ బిట్వీన్ కాన్సెప్ట్ ఓకే 7 to 1 ఓకే దట్ ఈస్ ఎంత 6 6 ఇక్కడి నుంచి అన్ని 6 గా మారిపోతాయి ఇక్కడి నుంచి అన్ని 6 గా మారిపోతాయి 8 to 2 ఆల్సో 6 ఇది ఓకే ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి 12 నుంచి 6 వచ్చేవన్నీ 5 ఉన్నాయి సార్ 12 నుంచి 6 వచ్చే అన్ని 5 వచ్చేది అన్ని 5 ఉన్నాయి కదా 7 11 to 11 to 5 ఏముంది 11 to 5 11 to 5 6 5 అసలు 11 to 5 అసలు ముందు 9 to 3 చెప్పండి 9 to 3 చెప్పండి 9 to 3 6 9 to 3 6 కదా 9 to 3 6 6 కదా 10 to 4 కూడా 6 6 11 to 5 ఆల్సో 6 6 కానీ ఇప్పుడు 11 to 5 ఆల్సో 6 బికాస్ డేంజర్ జోన్ దాటలేదు కదా 11 ఇది 5 కి ముందే అయిపోతున్నాయి 75 6 12 to 6 ఏమవుతుంది 6 ఇది 5 ఆల్రెడీ వచ్చేసి మళ్ళీ రిపీట్ అయ్యింది ఇది ఓకే ఇది నౌ ఇదే 90 degrees కి వస్తే ఏం జరుగుతుంది అనేది ఒక గుడ్ కంక్లూజన్స్ మిమ్మల్ని ఆ కంక్లూజన్స్ చేయమన్నా ఎక్కడ రాలేదమ్మా ఓకే సో ఈ కుడెంట్ రైట్ ఒకసారి అంటే మెయిన్ కాన్సెప్ట్ ఇవే మొత్తం దీనికి సంబంధించిన లాగ్ సంబంధించి రైట్ ఇప్పుడు లెట్ మీ ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత దెన్ యూ గో విత్ 90 degrees చేసేటప్పుడు కొంచెం బాగా తెలుస్తుంది ఇప్పుడు 90 degrees చెప్పండి ఒకసారి 8 to 10 వరకు డేంజర్ జోన్ ఒకటి ఉంటుంది 2 to 4 వరకు ఒక డేంజర్ జోన్ ఉంటుంది అవును 12 to 6 11 times sir. సో 8 to 10 అనేది ఒక డేంజర్ జోన్ ఓకే 2 to 4 అనేది ఇంకో డేంజర్ జోన్ కాబట్టి ఇక్కడ ఎంటర్ అయినప్పుడల్లా మనం ఒకటి తగ్గిస్తూ ఉండాలి సో 12 to 6 కి చెప్పండి ముందు 12 to 6 అనేది స్టార్ట్ చేద్దాం 90 degrees 2 టైమింగ్స్ ఉండాలి స్లాట్స్ చెప్పండి ఒకసారి 2 టైమింగ్స్ ఉంటాయి ఫైన్ బట్ ఇప్పుడు మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ టైమ్స్ కాబట్టి చెప్పండి 12 to 6 హౌ 1 to 6 యాక్చువల్ ఎన్ని ఉండాలా పర్ అవర్ 2 times ఉండాలా 2 times ఉండాలి 12 2 to 4 పర్ అవర్ 2 times వన్ minus సెకండ్ 1 ప్లీజ్
Right. 12 to 6 we should have any. ఇప్పుడు see 90 degrees for each hour 2 times. Each hour 2 times. 6 hours లో 12 times రావాలి. 12 times రావాలి. నిజంగా వస్తున్నాయా? ఎస్. డేంజర్ జోన్ లో ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా వీ షుడ్ నాట్ టేక్ కన్సిడరేషన్ తీసుకోవడం లేదు. 12 to దట్ ఈస్ 12 6 hours కాబట్టి 6 into 2 12 డేంజర్ జోన్ లో వచ్చింది కాబట్టి 1 less. దట్స్ ఆల్. ఇట్ ఈస్ 10. ఇది 11. 1 to 7 ఎస్ సేమ్. 11. సేమ్ 11. 2 to 8 ఎస్ that is 11. 11. Next 3 to 9. 10. 3 to 9 between 3 o'clock and 9 o'clock. Between 3 o'clock and 9 o'clock. ఇక్కడ డేంజర్ జోన్ లో ఎంటర్ అయింది, అక్కడ కూడా ఎంటర్ అయింది కదా, రైట్? దట్స్ వై ఇట్ ఈస్ 11 minus 10, దట్ ఈస్ 11 minus 1, దట్ ఈస్ ఇంకా 12 minus 2 అని చెప్పచ్చు, లేదా 12 minus 2 అని చెప్పచ్చు. 12 minus 2 అక్కడ ఇక్కడ రెండు, దట్ ఈస్ 4 to 10. 11. 11. 4 to 10 11, that's it. 5 to 11 11. 11, right. ఇది 6 to 12, that is 11. 7 to 1 7 to 1 11. 11. 8 to 2 11. 11. 9 to 3 10. 10. అది, that is between 9 o'clock and 3 o'clock. again 10 times అవి ఉంటాయనే విషయం అసలు ఎవరికి తెలియదు. ఈ విషయం అందరు ఎవరైనా పెడతారు ఈ పాయింట్, రైట్? యూ కీప్ దిస్ పాయింట్ ఇన్ టు కన్సిడరేషన్. ఇవన్నీ ఎలా వచ్చినాయంటే మిస్సింగ్ కాన్సెప్ట్ చూసుకొని డేంజర్ జోన్ కాన్సెప్ట్ తీసుకొని చేశాం. ఇది ద మెయిన్ అబ్జర్వేషన్ ఇస్ ఇది గుర్తుపెట్టుకోండి. సో మిగతా యాంగిల్స్ అనే మన సంబంధం లేదు. జస్ట్ విల్ గో విత్ 0 degrees, 180 degrees, 90 degrees. దిస్ ఇస్ వాట్ రైట్ ఎస్టర్డేస్ కన్క్లూజన్స్ లో ఇది తీసుకొచ్చాం. సో యూ ఒకసారి హోంవర్క్ ని కొంచెం మళ్ళీ రీరేట్ చేయండి, కొన్ని కరెక్షన్స్ చేసేయండి. అందరిలో 2-3 తప్పులు కనపడ్డాయి, రైట్? ఒకసారి చేయండి. నా కమ్ టు ద ఓకే. Now come to the next discussion, right? So main 70% of questions comes in these discussions లో మనం చేసినట్లు వస్తాయి. ఇప్పుడు the second discussion is on the time will be given. మనం యాంగిల్ మనం అనుకోవాలి. Time will be given, angle to be find out. Angle to be find out. Time is ఇస్తారు, యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి కూడా ముందు ద మెంటల్ అబిలిటీ కేస్. అసలు ముందు క్లాక్ లో ఎప్పుడైనా మీ యాంగిల్, రైట్, యాంగిల్ ఎప్పుడు ఫస్ట్ అవర్ డివిజన్స్, దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. హౌ మెనీ అవర్ డివిజన్స్ అంటే మొత్తం ఎన్ని గంటల భాగాలు ఉంటాయి క్లాక్ లో అంటే 12 గంటల భాగాలు ఉంటాయి. మరి 12 గంటల భాగాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్క గంట భాగం ఎంత యాంగిల్ సమానం? ఈ గంట భాగం దిస్ వన్. ఈచ్ అవర్ డివిజన్ మేక్స్ హౌ మెనీ డిగ్రీస్? 30 degrees. ఇది 30 degrees. ఎందుకు 360 by 30 by 12 అన్నాం కాబట్టి 30 degrees. ఈచ్ అవర్ డివిజన్ 360 degrees by 12. ఇది ఫస్ట్ క్లాస్ లో అనుకున్నది, రైట్? ఇప్పుడు 1 అవర్ డివిజన్ అంటే 30 degrees కాబట్టి 1 o'clock కి మినిట్ హ్యాండ్, అవర్ హ్యాండ్ ఎలా ఉంటాయి? ఎంత డిగ్రీస్ ఉంటాయి వాటి మధ్య యాంగిల్? 5.5. 1 o'clock కి ఎంత యాంగిల్ ఉంటుంది? టైమ్ ఈజ్ 1 o'clock. సపోజ్ ద టైమ్ ఈజ్ 1 o'clock. టైమ్ ఈజ్ గివెన్, గివ్ ద ఆన్సర్ ఫర్ యాంగిల్. ఎంత ఉంటుంది 1 o'clock అన్నప్పుడు?
1 o'clock ki what is the angle between minute hand and hour hand? 30 degrees. Right, that is. So 1 o'clock అంటే see this 1 o'clock. సో డెఫినెట్ గా మినిట్ హ్యాండ్ ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి ఎవ్రీవన్. ఇప్పుడు చెప్పండి 1 o'clock ఇదిగోండి ఇలా ఉంది. ఎంత యాంగిల్? 30 30 degrees. degrees. 30. 2 o'clock 60. 3 o'clock 90. 90. 5 o'clock 40. 150. 150. 7 o'clock 210. 210. అని చెప్పకూడదు అనమాట. రైట్, 210 ఇది కదా యాంగిల్, ఇది కదా యాంగిల్. 150 sir. 150 చెప్పాలి. రైట్, సో ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 180 చెప్పకూడదు. ఓకే, ఇప్పుడు నా 8 o'clock 120. 8 o'clock 120. See 11 o'clock 30. 10 o'clock 60. అది మినిమం 1 hour డివిజన్కి వచ్చినప్పుడు కూడా మనం ఫార్ములాలు వేయకూడదు. సింపుల్ గా అర్థం, జస్ట్ యూజ్ యువర్ బ్రెయిన్ అండ్ గెట్ ద ఆన్సర్స్. రైట్, సో నౌ యువర్ ఆన్సర్ ఈజ్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఇప్పుడు చెప్పండి 1 o'clock ఎంత టైమింగ్? దట్ ఇస్ యాంగిల్ ఈజ్ 30 degrees. చెప్పండి ఇప్పుడు 8 o'clock 8 o'clock 60. 120. Sorry, 20. 4 hours 4 into 20, that 4 into 30, that is 120. Yes, not 20 degree. ఇప్పుడు 5 o'clock 120. no 150. 150 sir. రైట్, ఇప్పుడే ప్రాక్టీస్ చేసాం. రైట్, నా 10 o'clock 60. 60. దట్స్ ఇట్. ఓకేనా? ఇది ఇప్పుడు అవర్ డివిజన్స్ కి మరి చేసేసారు, బాగుంది. 1 hour డివిజన్ హౌ మెనీ డిగ్రీస్? 1 hour డివిజన్ అంటే ఎన్ని డిగ్రీస్? 30 degrees కాబట్టి ఇంటూ 30 చేసుకో. హాఫ్ అన్ అవర్ డివిజన్ అంటే ఎన్ని డిగ్రీస్? హాఫ్ అన్ అవర్ డివిజన్ హాఫ్ ఇంటూ 30, దట్ ఈస్ 50 degrees. 15 degrees. హాఫ్ ఇంటూ 30 is 15 degrees. రైట్, ఇప్పుడు చెప్పండి. ఇఫ్ ద టైమ్ ఈజ్ ఓకే 5:30 everyone. 5:30. 150. 165 degrees. జాగ్రత్తగా వాటి మధ్యన హౌ మెనీ ఎంత? ఇప్పుడు మీకు మీ మైండ్ లో ఏముండాలంటే ఒకటి ఉండే 2 క్యాలిక్యులేషన్ ఉండాలి. ఒకటి 1 hour అంటే ఎన్ని డిగ్రీస్? సార్ 5 అంటే 150 degrees సార్. ఇంకా హాఫ్ అంటే 15 degrees. నో ఇప్పుడు పాయింట్ ఈజ్ 15 degrees. అక్కడ వచ్చేస్తున్నాను సార్. ఒకసారి చూడండి అక్కడ, ఇక్కడ చూడండి. వాట్ ఇస్ ద టైమ్? ఐ సెడ్ వాట్ ఇస్ ద టైమ్? 5:30. 5:30. మీరు విజువలైజ్ ద ఆన్సర్. 5:30 అంటే ఇది ఇక్కడ ఉంటుంది, 6 దగ్గర ఉంటుంది. 5:30 అంటే ఇక్కడ ఈ యాంగిల్ కావాలి, ఈ యాంగిల్. we need that angle. అదేవిధంగా ఈ యాంగిల్. వాట్ ఇస్ హాఫ్ అన్ అవర్ డివిజన్ అంటే ఎంత యాంగిల్? అది హాఫ్ అన్ అవర్ డివిజన్. ఇది హాఫ్ అన్ అవర్ మీన్స్ హౌ మెనీ డిగ్రీస్? 15 degrees. హాఫ్ అన్ అవర్ మీన్స్ హౌ మెనీ డిగ్రీస్? 15 15 degrees. మినిట్ హ్యాండ్ కి అవర్ హ్యాండ్ కి మధ్యన హౌ మచ్? 15 degrees. దట్స్ ఆల్. 5:30 ఏ టైంలో? 5:30. రైట్ ఇలాగే రాయండి. 5:30 హాఫ్ అన్ అవర్ కాబట్టి హాఫ్ ఇంటూ 30 అంటే 15 degrees. వాటి మధ్యన ఎంత ఉంటే అంత. రైట్, ఇప్పుడు ఎవ్రీబడి డూ 7:30. ఐ నీడ్ ద యాంగిల్ ఫర్ 7:30. 15 degrees. 7:30. 15 degrees కదా సార్. No.
message. Good. Very good. Jabal, Utej, fine. ఎంతండి? ఇన్ని అవర్ డివిజన్స్ చూసుకోండి ఒకసారి. హౌ మెనీ అవర్ డివిజన్స్ దే? ఇది ప్యూర్లీ ఇట్ ఈస్ యువర్ విజువలైజేషన్ అంతే, రైట్? సరే, ఇంకా 12. ఓకే, ఇక్కడ నేను 7:30 అన్నాను కదా. 7 అంటే ఇక్కడ ఉంటుంది, 6 ఇది, మరి 8 ఇది. 7:30 అంటే మీరు యూ విల్ హ్యావ్ మీ మినిట్ హ్యాండ్ ఇది ఇలా ఉంటుంది, రైట్? ఇప్పుడు ఎక్కడ ఉంది అవర్ హ్యాండ్? ఎక్కడ ఉంటుందండి అవర్ హ్యాండ్? ఎక్కడ ఉంటుంది? దట్ ఈస్ ఇజ్ ఇట్ నాట్? ఇదే కదా. ఎన్ని? ఇట్ ఈస్ 1.5 అవర్ డివిజన్ కదా. Is it not 1.5 hour division? Half an hour, 1.5 hour ఇదంతా. చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ 1 hour ప్లస్ ఇది ఒక హాఫ్ అన్ అవర్, ఇదే కదా ఈ యాంగిల్ అంటే 1.5 hour డివిజన్. అది 1.5 hour డివిజన్. సో 1.5 hour into 30 ఎంత? ఓకే, 1 hour కి 30, హాఫ్ అన్ అవర్ కి 15. సో 30 + 15 అన్నా చెప్పచ్చు. లేదు 1.5 hour ఇక్కడ డైరెక్ట్ గా మల్టిప్లై చేస్తే వస్తుంది. ఓకే. నవ్ స్టార్ట్. ఇప్పుడు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అనవసరంగా ఫార్ములాస్ చేసుకోకుండానే డైరెక్ట్ గా విత్ మెంటల్ ఎబిలిటీ కెన్ సే ద ఆన్సర్, రైట్? ఇప్పుడు ఇఫ్ ద టైమ్ ఈజ్ 9:30, ఎవ్రీవన్ time is 9:30. $105. This is. సార్ నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినపడుతుంది. 105 ఆన్సర్ 105. Is it 105? 9, 10, 11, 2, 3. Is it not 105? అంతేనా? ఎలా? How you got? How you got? 90 degrees. This is 90 degrees. 90 degrees is, ఇది 6 to 9 is 3 hours 90 degrees and extra half an hour 15 degrees. So 90 plus 50 ఇలా చెప్పాలి. సంబడి మీరు ఇప్పుడు ఏం చేశారు? 3.5 hours చూసుకున్నారు. 3.5 hour into 30 అని కొంతమంది అనుకున్నారు. 3 into 30 is 90. Half an hour into 30 is how much? 15. ఇలా చేశారు కొంతమంది. It is up to you, right? ఇప్పుడు now go with 11:30. ఇప్పుడు టైప్ చేయాలి. Give the answer, typing. Good. Wow. Okay. So how you got there is 11:30 ante there is
సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇంత మొత్తం యాంగిల్ కనుక్కోవాల్సిన పని ఏం లేదు, రైట్? సో రైట్, ఇక్కడ మొత్తం యాంగిల్ కనుక్కోవాల్సిన పని ఏం లేదు. సో ఇట్ ఈస్ ఓన్లీ దిస్ పార్ట్. నో, ఇంతవరకు 11:30 అంటే అక్కడ మీరు ఈ యాంగిల్ అంతా కనుక్కోవాల్సిన పని లేదు. వై? బికాస్ ఇది స్ట్రైట్ గా వెళ్తే 180 degrees కాబట్టి, స్ట్రైట్ ఈజ్ 180 degrees, అందులోంచి 1/2 degree తగ్గిస్తాం. సో 11:30కి 180 minus 15 degrees ఇది 1/2 degree తగ్గిస్తాం కదా. బీ ప్రాక్టికల్, ఇలా చేసేటప్పుడు ప్రాక్టికల్ గా చేయండి. ఇది తప్ప ఇంకా మిగతా ఏ క్వశ్చన్స్ వచ్చినా కానీ యూ డూ దట్ వన్ విత్ మనకున్న ఫార్ములా ఉంది, ఆ ఫార్ములాతో చేయొచ్చు. కొంచెం ఇంకొకటి జస్ట్ ట్రై చేయండి. లెట్ us డూ. ఇప్పుడు నేను ఐల్ గో విత్ 115. ఇది ఒకసారి చేద్దాం. ఇఫ్ ఫీల్ ఇన్కన్వీనియంట్ దెన్ ఐ విల్ గో విత్ మీకు ఎటు ఇంకో మెథడ్ కూడా ఉంది. $37 2/4 వస్తుంది సార్. ఇంటూ అన్ని 37 2/4. 37.5. ఓకే, పర్ఫెక్ట్లీ డన్. సో వెరీ గుడ్. ఎలా చేశారు? దట్ ఈస్ 12 to హౌ యూ 1 గాట్ 12 to 1 30 30 degrees. degrees. అయితే ఇక్కడ 15 ఉంటుంది కాబట్టి హాఫ్ 7.5. 30 + 7.5 37.5. అలా వచ్చిందా? అవునా? ఇది యాంగిల్, ఈ యాంగిల్ ఎంత? దిస్ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఈ యాంగిల్ కదా అడుగుతుంది. 12 నుంచి ఎందుకు తీసుకున్నట్టు? అలా తీసుకోకూడదు కదా. అంటే ఇలా 12 to 1 30 degrees అట్లా అనుకోవద్దా? అట్లా అనుకుంటే ఎట్లా అనుకుంటాం మనం? దీని మధ్యన ఈ రెండు మధ్యన యాంగిల్ కావాలంటే హౌ కెన్ వి గో 12కి వచ్చి అది చూడడం తప్పు కదా, రైట్? ఇప్పుడు హౌ యూ వాట్ తేజ వాట్ ద ఆన్సర్? దట్ ఈస్ 115 అంటే ఎలా వచ్చింది? నేను కూడా రాంగ్ తీసుకున్నా సార్. 1/4 into 30 తీసుకున్నాను. అవునా? ఓకే, అమ్మయ్య, నాకు డౌట్ వచ్చింది, ఇంత పర్ఫెక్ట్ గా ఎలా వచ్చిందా? ఏదో కష్టంగా రావాలి కానీ ఎలా వచ్చింది అని. రైట్, నో ప్రాబ్లం, వెరీ గుడ్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి. కింద చూడండి. కింద 1 hour 30 degrees అయితే ½ an hour ఏమో 15 degrees అయితే 1/4 hour ఎంత అంటే 15 minutes డివిజన్ అంటే ఎంత? 7.5. 7.5. ఓకే, సగం, ఇది సగం అవుతుంటే ఇప్పుడు హాఫ్ అవుతుంటుంది కదా. సో 1/4 into 30, 30/4 is 7.5. ఓకే, అలా అన్నా పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇది మొత్తం చూడండి. ఇక్కడ ఎవ్రీవన్ దిస్ ఇస్ ఇది సపోజ్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఇది దాదాపుగా లాస్ట్ టైం తేజ సైడ్ ఇక్కడ 1 to 3 is how many hour divisions? 1 to 3 is how many hour divisions? 2 hour divisions. 2 hour అంటే 60 degrees. I'm putting 60 degrees. కానీ కొంచెం ఎక్స్ట్రా చూడండి ఇక్కడ. దిస్ వన్ ఇస్ ఎక్స్ట్రానా? ఇది ఎక్స్ట్రా తీసుకున్నాం మనం, ఇప్పుడు తీసేయాలి దాంట్లో నుంచి.
How much? 15-minute division. What is 15-minute division? 7.5. 7.5. So 60 minus that is 7.5. ఎంతది? Sixty minus 7.5 ఎంత? 52.5. ఇందాక మీరు అందరూ చెప్పింది 37.5. రైట్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. సార్ నేను 1 into 3/4 తీసుకున్నా సార్, 52.5 వచ్చింది. 1 into 3/4. 1 3/4 తీసుకున్నాం. అలా తీసుకోవడానికి 1 3/4 అయితే గుడ్. ఇక్కడ ఇది 1 3/4. 1 hour and 3/4 hour. గుడ్, నో డౌట్, తీసుకోవచ్చు. ఇది బాగుంది, అలా తీసుకుంటే బాగుంది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అలాగే తీసుకోగలమా అనేది యూ జడ్జ్ దట్ ఒకసారి. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది నౌ యూ గో విత్ ఎవ్రీవన్ 445. ఇప్పుడు తప్పు రావడానికి ఆస్కారం ఉండే ఆన్సర్ అన్నమాట. 150 వస్తుంది. Yeah. ఇప్పుడు కొంచెం కష్టం పడుతున్నారు. దట్ ఈస్ 127.5. Yes. ఎంత? 127.5. 127.5. ఇక్కడ 445 అంటే 15 minutes extra ఉంది. See. ఇప్పుడు 5 to 9 we can take between 5 to 9. How many hours are there? 1 2 3 4. 4 hours కి మళ్ళీ ఎంత ఉంది ఎక్స్ట్రా అంటే 15 minutes ఎక్స్ట్రా ఉంది. రైట్, సో 4 1/4 hours అని తీసుకోవచ్చు. 4 1/4 hour. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ అయినా చేయొచ్చు, లేదా 4 hours కి how many degrees? 430 is 120 degrees. Plus 1/4 hour కి ఎన్ని degrees? 7.5 degrees. That's why it is 127.5 degrees. ఇది ఓకే. సో కొంచెం 15 minutes డివిజన్ అనేటప్పటికి కొంచెం ఇబ్బంది పడ్డాం. ఓకే, ఒకసారి నా ఐ థింక్ ఎవరిబడి కన్వీనియంట్ విత్ దిస్ వన్. అయితే కొంచెం టైం పడుతుంది తప్ప, బట్ యూఆర్ యూజింగ్ యువర్ బ్రెయిన్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు నౌ గో విత్ ఐ విల్ షో యు గో విత్ ఇక్కడ మన conclusions లో we got everything only based on what is 1 hour division, how many degrees? 1 hour division is how many degrees? That is 30 degrees. 1 hour is 30 degrees, and half an hour division is 15 degrees. 15 degrees. 1/4 hour is 7.5 degrees. 7.5 degree, and then ఇక్కడ 1 hour is 30 degrees.
half an hour means 30-minute division. అంతే కదా 30-minute division is how many degrees? Half an hour అంటే 30-minute division means how many degrees? 15 degrees. And 1/4 hour means it is 15-minute division in an hour hand కదా. ఎంత ఎన్ని degrees? 7.5. Okay. ఇప్పుడు now what is 10-minute division, everyone? Ten minute అంటే అవర్ హ్యాండ్ 10 minutes. ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ హ్యాండ్ మూవ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. అవర్ హ్యాండ్ 10-minute డివిజన్ చూడండి ఇక్కడ 30-minute డివిజన్ మీన్స్ 30 into half. అంతా హాఫే కదా. 15 minutes means there is 15 into half. 10-minute into half is how many degrees? 5 degrees. 20-minute division is 20 into half. ఎంత? 10 degrees. Half a. See, మన 1 hour division లో 1 hour లో our hand moves like this. You see, ఇక్కడ నుంచి ఇలా move 1 hour. ఈ 1 hour లో ఇది half an hour is this one. Half an hour division is this one. పావు గంట అంటే that is 1/4 means this one. ఇది this part కదా. ఇప్పుడు సో ఎవ్రీథింగ్ ఎన్ని మినిట్స్ ఉంటే అన్ని హాఫ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఎన్ని మినిట్ డివిజన్ ఉంటే అంత హాఫ్. ఇప్పుడు చెప్పండి 24 minutes అంటే హౌ మెనీ డివిజన్ దట్ ఈస్ హౌ మెనీ డిగ్రీస్? 24 minutes తిరిగి 12 degrees అని చెప్పాలి. హాఫ్ ఇంటూ హాఫ్ రైట్. ఇప్పుడు ఇంకో చిన్న వర్క్ చేద్దాం రైట్. టేక్ ద టైమ్. నౌ ద టైమ్ ఈజ్ సే time is 10:10. One 25 degrees, sir. 5 degrees, sir. 10:10. Visualize the question. Visualize the question. ఒకసారి విజువలైజ్ చేయండి. Anybody? 5. 125. Sir, 10 to 2 వరకు 4 hours, sir. Plus, sir? ఇది 10 o'clock. ఇదే 10:10. ఓహో 10:10. Shit. విజువలైజ్ చేయండి అన్న. 125, sir. గుడ్. 125. అంత పర్ఫెక్ట్ గా వచ్చేసిందా? 10 to 2 వరకు 4 hours. 4 hours, sir. 10 to 2 వరకు 4 hours. 10 minutes అంటే 5 degrees. 5 degrees. తగ్గిద్దా పెరిగిద్దా? 120 plus 5 125. నో ఒక్కసారి 10 దగ్గర చూడండి. ఆనందిక రైట్. యు జస్ట్ సీ దట్ వన్ at 10 o'clock. ఎగ్జాక్ట్ గా ఇది 10 దగ్గర ఉండి ఇక్కడ 10 దగ్గర ఉండి మీ మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ 2 దగ్గర ఉంటే హౌ మెనీ అవర్స్? 4 hours. ఓకే 4 hours. 4 hours మీన్స్ 120 degrees కదా. 120 degrees ఎగ్జాక్ట్ గా ఉంటుందా, తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? ఫస్ట్ పాయింట్ ఎవరివన్? ఎక్కువ ఉంటుంది సార్ కొంచెం. నో 140. ఎలా వస్తుంది? నో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈస్ కమింగ్ ఇన్సైడ్. 145. No. Your see your minute hand, our hand 10 దగ్గర ఉండాల్సింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? కొంచెం లోపలికి వచ్చేసింది. అంటే యాంగిల్ బికమ్స్ less than 120 or more than 120? Less than 120.
ఫస్ట్ ఆన్సర్ మినిమం 120 కంటే తక్కువ చెప్పాలి తప్ప ఎక్కువ చెప్పకూడదు. ఫస్ట్ పాయింట్. అండర్స్టూడ్ ద పాయింట్, రైట్ ఎవ్రీవన్? మళ్ళీ చెప్పండి సార్. ఒకసారి జస్ట్ సి హోల్డ్ ఆన్ దిస్ వన్. రైట్ హియర్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే అప్పుడు ఒకవేళ మీ యువర్ సి ఒకవేళ మీ అవర్ హ్యాండ్ ఇక్కడ ఉండి 10 దగ్గర ఉండి ఎగ్జాక్ట్ గా అంటే ఇక్కడ ఉండాలి ఇలా ఉండి ఇది 2 ఇది కరెక్ట్ 2 దగ్గరే ఉంది కాబట్టి మినిట్ హ్యాండ్ డెఫినెట్లీ యూ కెన్ సే ఇట్ ఈస్ 120 డిగ్రీస్. ఎందుకంటే 4 hours డివిజన్ 1 2 3 4 దట్ ఈస్ 120 డిగ్రీస్ అని చెప్పాలి. కానీ ఇప్పుడు యాంగిల్ 10 అంటే 10 minutes లోపలికి వెళ్ళిపోయింది మీ మినిట్ అవర్ హ్యాండ్. అంటే మీ యాంగిల్ తగ్గిద్దా పెరిగిద్దా? తగ్గిద్ది. ఎన్ని మినిట్స్ తగ్గిద్ది? 10 minute డివిజన్ తగ్గిద్ది. 10 minutes ఈస్ హౌ మెనీ డిగ్రీస్? 5 degrees. 120 minus 5 చెప్పాలి తప్ప 120 plus 5 చెప్పకూడదు. అది రాసుకో. ఎస్, approaching level less than approaching to level, so it is approaching to level less than 120 degrees, sir. Very good. ఇప్పుడు చెప్పండి. 90 plus 25 degrees sir, 115. సరే, that is up to you. You can say 3 hours తీసుకున్నావు, తర్వాత you said there is 50 minutes కాబట్టి 25 degrees తీసుకున్నావా? 5 degrees perfection. He came to perfection, right? No problem. Question, depending on the question you have to think and get done. అందరికి అర్థమైంది కదా? Now let us try this one now, right? 8:10 or సరే కానండి 8:10. Okay. Good. Utesh, how much is the answer? Vaitharani, why? What is the answer? అందరూ రెస్పాండ్ అవ్వండి దీనికి. అంజుమ్, what is the answer? Good. Okay. Oh, Anjum. Yeah. Right. Well, okay, that's it. ఇది కానీ సో కష్టపడి చేస్తున్నారు. ఇప్పుడు యు యూజ్డ్ యువర్ బ్రెయిన్స్, మెంటల్ స్ట్రెయిన్ తీసుకొని కొంత చేయగలిగారు, రైట్? ద పాయింట్ ఈస్, సపోజ్ ఇట్ కమ్స్ 340 or 342 like this, 342 or 838 ఇలా అన్నప్పుడు మనం డోంట్ టేక్ అవి తీసుకోకుండా డైరెక్ట్ గా లెట్ us go with our మన ఫార్ములా ఉంది. వాట్ ఇస్ దట్ వన్ ఫార్ములా? theta is equal to it is mod of 11/2 minutes minus 30. దీనికి వెళ్ళిపోతాం, రైట్? సో అనవసరంగా స్ట్రెయిన్ తీసుకోకుండా దానికి వెళ్ళిపోతాం. మరి హౌ టు డూ దట్? లెట్ us go with that one, రైట్? ఇప్పుడు ముందు ఒకసారి 430 ఎలా రాస్తారు? 430 యు ట్రై దట్ వన్. ఇప్పుడు రాయండి, క్వశ్చన్ రాయండి. ఇప్పుడు క్వశ్చన్ రాయండి ఫస్ట్. ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్ ఎలా వస్తుంది? A clock shows the time. A clock shows the time 4:30. గడియారం సమయం 4:30. అయినా గంటల ముళ్ళు మరియు
నిమిషాల మధ్య కోణం ఎంత? The clock shows the time 4:30. What is the angle between minute hand and hour hand? What is the angle between minute hand and hour hand? కొంత విజిలేషన్ ఉండొచ్చు, బట్ ముందు ఒకసారి ఆన్సర్ మన పద్ధతిలో చెప్పేసేయండి. Good. $4:30. $4:33. ఇది 6, ఇది 5. 75 degrees సార్. ఎంతమ్మా? 75. నో విజువలైజేషన్ కొంచెం ఇబ్బంది పడ్డాం కదా. 4:30 అనగానే ఇది 1.5 hour డివిజన్ కదా. ఇప్పుడు ఫార్ములా యూజ్ చేస్తే మనం క్లోజ్ క్యాప్షన్ రైట్. ఒకసారి ఐఎమ్ నాట్ ఫస్ట్ 45 degrees చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. లెట్ us do this one. See, 45 degrees ఏమైంది? ఇది 4:32 45 degrees కదా. Is it not 45? 1.5 hour division. చూడండి కదా, 4:30 this is 1 hour, ఇది 1 hour, ఇది ఒక half an hour. ఇది యాంగిల్ ఎలా చూపిస్తుందా? 1.5 hour division. 1.5 hour అంటే 1.5 hour into 30 degrees. 1 hour కి 30, half an hour 15, so 45 degrees అని చెప్పచ్చు. కాకపోతే let us do this one with the formula. Right, theta కనుక్కోవాలి. What is the time? 4 hours 30 minutes కాబట్టి h అనేది 4, minute అనేది 30 కాబట్టి use theta is equal to 11 by modulus of 11/2m minus 30h. చెప్పండి ఒకసారి. theta కనుక్కోవాలి. 11/2m mod of 11/2 m ఎంత? 30 minus 30 into hours and 4. That's all. So answer is what? It is 2 ones 215, 11 15s 165 minus 120. So how much comes around? That is 45. కానీ ఇప్పుడు చెప్పండి, ప్రాక్టికల్ గా కొన్ని విషయాలు వీలైతే చేయడం బెటరా, లేకపోతే ఇలా ఫార్ములా వేయడం బెటరా? Which is 1.5 hour. So mental ability is always better, but తప్పదనుకున్నప్పుడు then you use the formula and you cross check your answer. రెండు నేర్చుకొని ఒకటి నేను తెలుసుకొని ఇంకో దానికి క్రాస్ చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అప్పుడు రెండు వస్తాయి మనకు. ఓకే, సో సేఫెస్ట్ మోడ్ ఓకే, డెఫినెట్గా ఫార్ములానే బాగుంటుంది అనిపించవచ్చు, కానీ యూజ్ యువర్ బ్రెయిన్స్ మినిమం సైడ్. ఇందాక పొరపాటు కూడా 120 కంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండాలని మినిమం యూ హ్యావ్ టు ఎస్టిమేట్ ద ఆన్సర్స్.
ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేయండి. గో విత్ ఇందాక 10-10కి రాలే కదా, యూ గో విత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 5-10 ఎవ్రీవన్, 5-10. Yes. How much? Good. Got 95? Everyone? Okay. మీరు యాంగిల్ పట్టుకొని గో విత్, ఇప్పుడు ఎస్టిమేట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, రైట్? బట్ ఒకటి మాత్రం నిజం, లెట్ us see, just see this one here. This is 3-hour divisions. 5 to 2 is 2 to 5. 2 to 5 is the 3-hour divisions, 90 degrees. 90 degrees ki, but your our hand gone down, approaching 6. 6కి వెళ్తుంది కాబట్టి డెఫినెట్ గా యాంగిల్ ఎక్కువ ఉండాలి. ఎన్ని మినిట్స్? 10 minute డివిజన్ ముందుకెళ్ళింది కాబట్టి 5 degrees అని యాడ్ చేయొచ్చు అని 95 అని చెప్పచ్చు. బట్ సరే వద్దు, మనకి θ ఈజ్ ఈక్వల్ టు 11/2 minutes. మినిట్స్ ఎంత? 5-10 అంటే మినిట్స్ ఎంత? 10. మినిట్స్ ఈజ్ 10 కాబట్టి సో 10 minus 30h, 30 into. So if you do that one, it comes around 165. Right, there is 2 ones, 2 5s, 55. 55 minus 150 150. comes out 105. Minus 105. That's what 105. Okay. Go with now 10-10. ఇందాక 10-10 చేశారు కదా, ఎంత వచ్చింది ఆన్సర్? ఇందాక 10-10 చేశారు. How much is the answer? Unmute చేయి, తేజ. సార్ 55 95 కదా సార్? 95 కదా సార్. -1. ఓకే ఓకే, దట్ ఇస్ 95. రైట్, చూడండి, నా మైండ్ లో అదే 95. దిస్ ఇస్ అదిగో 95 అవ్వాలి. ఓకే, ఎంత? 10-10. 10-10. Yes.
direct use formula to get the answer. How much you got? ఎంత వచ్చిన ఆన్సర్? 245 వస్తుంది. 245 వచ్చింది సార్. అదే వస్తే కంగారు పడకూడదు అంతే, రైట్. సో వచ్చింది ఇదేంటి అనుకోవద్దు. అది ఏంటంటే నౌ సీ దిస్ వన్, ఇదే నథింగ్ అదర్ దాన్ దట్ ఈస్ హియర్. దిస్ ఈస్ 1010. ఇది 1010 కదా. 1010 అంటే పాయింట్ ఈస్ మీకు వచ్చిన యాంగిల్ వాట్ ఎవర్ యూ గాట్ ద యాంగిల్, ఇట్ ఈస్ నాట్ ద యాంగిల్ వాట్ యూ గాట్. మీకు వచ్చిన యాంగిల్ ఇది 245 అంటే ఇది రిఫ్లెక్స్ యాంగిల్. మీకు రిఫ్లెక్స్ యాంగిల్ వచ్చింది 245 degrees. సో వెన్ ఎవర్ ద యాంగిల్ గోస్ మోర్ దెన్ 180 అంటే ఎక్కువ వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు ఉంటుంది కదా 55 minus 300 nothing but it is minus 245 degrees, which is nothing but 240. ఇది ఎప్పుడైనా యాంగిల్ is more than 180, right? Then you subtract it from 360. 360 minus 240 అంతే 150. ఇందాక కొంచెం వస్తుంది. క్లియర్? ఓకే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మరి ఫార్ములాకి దానికి రెండు ఒకటేగా వస్తున్నాయి. క్రిటికల్ గా ఉందనుకోండి క్వశ్చన్, అప్పుడు యూ హ్యావ్ టు యూజ్ ద ఫార్మాట్ ఇది చేసేయండి. మరి 1 hour 1.5 hour కాన్సెప్ట్ ఉన్నప్పుడు మరి దానికి కూడా ఫార్ములా ఎందుకు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఒకసారి నౌ ఎవ్రీబడి డూ దిస్ వన్ 348. ఇక బ్రెయిన్ యూజ్ చేయకుండా One 174. 174. More than 180, less than 180? Less than 180. Less than 180. 445 కూడా ట్రై చేద్దాం. సో ఎవ్రీబడి గెటింగ్ దట్. విల్ గో విత్ 445. 348 ఎంత? దట్ ఈస్ ఎంత వచ్చిందమ్మా? 174. 174. నో right. Okay, we'll go with 3. Sorry, I think everybody got 348. Is not enough. So Yes. 11/2 minutes, 48 minus 30h into 3. Okay, it is 2 ones to 24. So it is 240 plus 24. That's 264 minus 9. This comes around 174. Sorry, and go with 445. The answer is not the criteria actually, but using the formula. అది ఇందాక చేసాము, but can we use that formula to get the answer? అనేది doubt.
127.5 వస్తుంది. How much you're getting? ఎస్ సార్ 127.5. దీంతో వచ్చిందా 127. ఎలా అంత కాన్ఫిడెంట్ అంటే ఎలా 2 వచ్చింది? 222.5. ఓకే, కొట్టేశారా? దాంట్లో చూసి 11 into 45 చేసేయండి, నో ప్రాబ్లం. 11 into 40 ఐ కెన్ రైట్ దిస్ వన్. 11 into 40 495. ఓకే, అలా వచ్చేసి బై 2 మైనస్ 120 కాబట్టి ఇప్పుడు ఈజీ. ఇది 240, 2 into 2 120 is 240 అవుతుంది. సో 11 into 45 ఎంత? 440 plus 440 plus 495 minus no 495 ఈ 2 into that is 240 ఓకే. by 2. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. దట్ ఈస్ 255 by 2 అంతే కదా. నథింగ్ బట్ 125. 127.5 కాదా? 127. ఇక్కడ క్యాలిక్యులేషన్ లో దట్ ఈస్ 2 1s 2 2s are 4 15 2 7s are 14.5. అంతే Right. సార్. So it is up to you. Can సో ఇప్పుడు ఫార్ములాతోనూ వచ్చింది, వీటితోనూ వచ్చింది. సపోజ్ ద ఫార్ములా ఇట్ ఈస్ మోర్ దాన్ 180 degrees అయితే దెన్ యూ విల్ టేక్ ద రిఫ్లెక్స్ యాంగిల్, రైట్? దాని రిఫ్లెక్స్ యాంగిల్ వచ్చిందని ఫీల్ అవుతూ మీరు యూ హ్యావ్ టు గో విత్ 360 minus 30. ఇది సో వాట్ దట్ వన్? వెన్ ద టైమ్ ఈస్ గివెన్ వీ విల్ ఫైండ్ అవుట్ ద యాంగిల్, రైట్? ఇంతవరకు అందరు చేస్తారు, ఇంతవరకు అందరూ చేసుకుంటారు. మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. దట్ ఈస్ what it is, that is slow and fast. మనం చేయాల్సింది స్లో అండ్ ఫాస్ట్ చేయాలి, రైట్? కొంచెం అండ్ దీంట్లో కూడా ఒక 2-3 ఇంకొక మోడల్ ఉంది. I'll discuss this one. That is tomorrow holiday, right? Sunday. Okay, Monday meet అవుదాం. బట్ ట్యూస్డే మార్నింగ్ ఐ విల్ బి ఇన్ ట్రైన్ అనమాట. అందుకని ట్యూస్డే మార్నింగ్ మరి క్లాస్ ఉండదు. మరి ఎలా ట్యూస్డే ఎప్పుడు పెట్టుకోవచ్చు? యూ కెన్ గివ్ యువర్ ఫీజిబుల్ టైం. వద్దులేండి ట్యూస్డే సార్ రేపు తీసుకోండి సార్, ట్యూస్డే మానేయండి. అంటే రేపు కూడా ట్రైన్లోనే ఉంటాను, అది ప్రాబ్లం. సండే కూడా, ఈరోజు సాటర్డే కదా, ఐ విల్ బి ఇన్ ట్రైన్ మార్నింగ్ 6 o'clock. రేపు చెప్పు. ట్యూస్డే తర్వాత ఆఫ్లైన్ క్లాసెస్? లేదు ఆన్లైనే. బట్ 2 days నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అనమాట. అందుకు ఇది రేపు క్లాస్ తీసుకుందాము అంటే సండే దిస్ ఈజ్ నో. రేపొద్దు మండే యూ ప్లాన్ ఒక టైం, లెట్ ఇట్ బి. సరే కొంచెం లేట్ అయినా తీసుకోవచ్చు అంటే ఐ కాంట్ అష్యూర్ యూ. ట్యూస్డే రైట్? టుమారో ఈవినింగ్ ఎలా ఉంటుంది మీకు? ఎగ్జామ్స్ రేపు ఏం లేదు సార్ మాకు. మీకు రేపు ఏం లేవా? ఎగ్జామ్స్ ఏం లేవా? ఏం లేదు సార్, ఎప్పుడైనా పర్లేదు. పర్వాలేదా? రేపు ఒక కాన్సెప్ట్ కంప్లీట్ చేయండి సార్. రేపు కంప్లీట్ అయిపోతే మనం క్లాక్స్ కంప్లీట్ చేసేద్దాం. మ్యాక్సిమం సైడ్ నేను ఐ విల్ గో విత్ ఈవినింగ్. యూ ప్లీజ్ బి అవైలబుల్. 6 to 8 అవైలబుల్ ఉండండి ఈవినింగ్. 6 to 8 అవైలబుల్ ఉంటే ఐ టేక్ ఇట్. ఓకే, రైట్? సో this is the best time. There is so tomorrow I'll take between 6 to 8. Is it okay, Utesh, for you? Yes sir. Okay. Okay, సరే రైట్. ఈరోజు క్లాస్ కూడా ఇప్పుడే అప్లోడ్ చేస్తాను, రైట్? సో టుమారో టేక్ 6. థ్యాంక్ యూ సార్. రైట్. హ్యావ్ ఎ గుడ్ డే. రైట్. Have a good day, sir. Bye bye.